జిల్లా కేంద్రమైన అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజానీకాన్ని సిండికేటు డూప్లికేటు వ్యాపారాలు కలిసి ప్రజలను దోచుకుంటున్నారు. దీనిపైన కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్పీలు చొరవ తీసుకొని వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ సిండికేట్ లేనిది లేదు, A to Z సిండికేట్ ఉంది, అదేవిధంగా డూప్లికేట్ ఉంది, ట్యాక్స్లు ఎగ్గొట్టడం, జీరో వ్యాపారం ఇవన్నీ చేస్తూ మరీ మూకుమ్మడిగా ప్రజలను దోచుకునే పని మీద ఉన్నారు. అత్యధికంగా ఈ జిల్లాలో చుట్టుపక్కల 12-13 మండలాల నుంచి రాయచోటికి ఎక్కువ మంది వచ్చి వ్యాపారాలు చేసుకుంటుంటారు, ప్రజానికి వచ్చి కొంటారు. వీళ్ళందరికీ చేసే పని ఇది. ఒక సిండికేట్కి సంబంధించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చికెన్ సిండికేట్ రాయచోటిలో 220 రూపాయలు ఉంటే గాల్వీల్లో 170 రూపాయలు మాత్రమే ఉంది. రాయచోటి నుంచి తీసుకుపోయిన లక్కిడిపల్లె, చక్రాపేట, నాగులగుట్టపల్లె, వేంపల్లె కూడా 30 రూపాయలు తక్కువ ఉంది రాయచోటి కంటే. రాయచోటిలో మాత్రం రేట్ ఎక్కువ. చికెన్ పకోడా గాలివీడు, లక్కిడిపల్లె, రామాపురం ఇక్కడ 260 రూపాయలు ఉంటే రాయచోటిలో 400 రూపాయలు అమ్ముతున్నారు. ఇదేమంటే సిండికేటు. పలకేస్తే ఇక్కడ వ్యాపారం చేయండి, పలక మీద బోర్డు మీద వేస్తే లేకపోతే లేదని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసి సిండికేట్ అవుతున్నారు. అధికార యంత్రాంగం ఉందో లేదో జిల్లా కేంద్రంలో తెలియడం లేదు. కనీసం కొత్తగా వచ్చిన కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వీటన్నిటి మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డూప్లికేటు, సిండికేటు, జీరో వ్యాపారం ఈ మూడింటిపైన చర్యలు తీసుకొని ప్రజానీకాన్ని దోపిడీ నుంచి కాపాడాల్సిందిగా ప్రజానీకం కోరుతున్నారు. ఈ నూతన అధికారులన్నా దీని మీద చర్య తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం.